రైతులు ఎరువుల డీలర్ల ఇబ్బందుల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ నల్గొండలో ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ డీలర్లు ఒక్కరోజు బంద్ పాటించారు. ఒక్కో యూరియా బస్తాపై 20 నుంచి 50 రూపాయల రవాణా ఖర్చు భారం డీలర్పై పడుతుందన్నారు. యూరియా ఆన్లైన్ యాప్ని ఉపసంహరించుకోవాలని డీలర్లు డిమాండ్ చేశారు. ఎరువుల బస్తాకు ఎలాంటి లింక్ ప్రొడక్ట్స్ పెట్టకుండా ఆయా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎరువుల షాపుల బంద్పై నల్గొండ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ఎరువుల రీటైల్ డీలర్లు మొత్తం కూడా సమ్మె బాట పట్టారు. ఒక్కరోజు సమ్మెకు పిలిపించిన పరిస్థితి ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంపూర్ణ బంద్ పాటిస్తున్నారు. ఏదైతే మనం చూడవచ్చు, తెలంగాణ ఫెర్టిలైజేషన్ పెస్టిసైడ్స్ సీడ్స్ డీలర్స్ వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు ముఖ్యంగా ఎరువులకు సంబంధించి ఉత్పత్తిదారుల దానిపైన అంటే ఆ ఎరువుల సరఫరా పైన రవాణా ఛార్జీ వీళ్ళ మీద వేయొద్దని, అదేవిధంగా ఎరువులు అమ్ముతున్న క్రమంలో యూరియా ఇవన్నీ అమ్ముతున్న క్రమంలో లింక్ ప్రొడక్ట్స్ ఏవి కూడా లింక్ పెట్టకుండా అమ్మాలని చెప్పి ఇతర సమస్యలు ప్రభుత్వం నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు మొత్తం కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా బంద్లో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండలాలలో బంద్ పాటిస్తున్నారు. మనతో ఇక్కడ డీలర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి, ఎందుకు ఈరోజు బంద్ పాటిస్తున్నారు? ఇప్పుడు తెలంగాణ ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ డీలర్ అసోసియేషన్ తరఫున నల్గొండ జిల్లా సంపూర్ణ బంద్కు పిలుపునిచ్చినాము. మాకు ముఖ్యంగా ఎరువుల సరఫరాపై ఎఫ్ఓఎల్ రవాణా ఛార్జీ హామీ ఇవ్వాలి, లింక్ ప్రోడక్ట్ లేకుండా ఎరువులను సప్లై చేయాలి. అప్పుడే మేము రైతుకు ఎంఆర్పీ ధరకు యూరియా ఎరువులను అమ్మగలుగుతాము. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రైతే రాజు అంటారు. ఈ ఎరువుల విషయంలో మాత్రం మా డీలర్ని పూర్తిగా ఇబ్బంది గురి చేస్తున్నారు. అటు కంపెనీలకు సబ్సిడీ మాత్రం గవర్నమెంట్ ఇస్తుంది, వాళ్ళు చెప్పిన కండిషన్లకు మాత్రం డీలర్లు బలి అవుతున్నారు. అందువల్ల మాకు ఎరువుల ఉత్పత్తిదారుల సరఫరాపై ఎఫ్ఐఎల్ సిస్టాన్ని అమలు చేయాలని కోరుతున్నాము. మీరు చెప్పండి, ఈ ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత కొంత డీలర్ల మీద రైతులు కూడా తిరగబడుతున్న పరిస్థితుంది అక్కడక్కడ. ఇది కూడా ఒక సమస్య ఉంది కదా. ముందుగా ఎఫ్ఓఎల్ తోటి ఎరువులు సప్లై చేస్తే రైతుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనం అదనంగా అమ్మడానికి ఈ లారీ కిరాయి ఒకటి 20-30 రూపాయలు, అంటే ఏరియాని బట్టి నల్గొండ వచ్చేసరికి దేవరకొండ 30 అట్లా 20-30 రూపాయలు పడడం జరుగుతుంది. ఈ యూరియా యాప్ ఏంటంటే యూరియా యాప్ ఏదైనా 266 రూపాయలు అమ్మాలి, ఏ యాప్లో ఉన్న రేటు ధరకే. ఆ రోజు రైతు ఏం చేస్తాడు, ట్రాన్స్పోర్ట్ ఈ ఒక డీలరు ఎఫ్ఐఎల్ ఉన్న డీలర్ మండలానికి 1-2 ఉంటే వాళ్ళు తెచ్చి అమ్మగలుగుతారు. మిగతా డీలర్లు అంతా ఒక 30 నుంచి 40 రూపాయలు అదనంగా, అంటే లారీకి 20,000-30,000 రూపాయల చొప్పున ఒక లారీకి నష్టం జరుగుతుంది. ఇలాంటిది ఒక 10 లారీలు ఒక డీలర్ తెస్తే 3 లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి లాస్ అయ్యే అవకాశాలు ఉంది. కాబట్టి రైతు యూరియా కోసం వచ్చినప్పుడు మన దగ్గర సరుకు ఉండాలి. ఎట్లా ఎఫ్ఐఎల్ ప్రతి డీలర్షిప్ ఉన్న డీలర్కి ఎఫ్ఐఎల్గా ఇస్తే మనకు రైతు అనేది ఇబ్బంది ఉండదు. మనకు కూడా ఎంఆర్పి లోపు ₹1-2 రాకుండా సేమ్ దాని వరకు పడ్డ ఎంఆర్పి రేటు పడిన మేము అమ్మడానికి సుముఖంగా ఉన్నాం. మీరు చెప్పండి, అంటే ప్రధానంగా ఈ ఒక్కరోజే సమ్మె చేస్తున్నారా, మొత్తం ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన మీరు ఆశిస్తున్నారు? మనం ముఖ్యంగా ఏంటంటే రైతులకు ఇబ్బందులు చాలా ఎక్కువ ఉన్నాయి. మనకు డీలర్లు కూడా ఏంటంటే ఒక లారీకి వచ్చేసి 30,000 వరకు ఛార్జ్ అదనంగా పడుతుంది ఎఫ్ఐఎల్ మనం పే చేయడం వల్ల. దానివల్ల ఏమవుతుందంటే యూరియా వచ్చేసి ₹310, ₹320 బస్సా పడుతుంది. దానివల్ల మా డీలర్లు ఏంటంటే ఒక 10 బండ్లు అమ్మే ఒక డీలర్ వచ్చేసి ₹3 లక్షల వరకు ఒక సీజన్ పడుతున్నాయి. 2 సీజన్లకు వచ్చేసి ₹6 లక్షల. దానివల్ల కూడా ఏంటంటే ఈ వ్యాప్లో అనేది యూరియా దొరకలేకపోతుంది. ఎందుకంటే ఎవరైనా వ్యాపారం చేసేది లాభం కోసమే. ఇంకోటి ఏంటంటే రైతులకు వాళ్ళకు వినియోగించుకోవడానికి అధిక సంఖ్యలో యూరియా కూడా పెట్టాలి. మనం ఏంటంటే ఈ అధికంగా డబ్బులు పడడం వల్ల యూరియా కూడా ఎవరు సప్లై చేయలేకపోతారు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా కంపెనీ వాళ్ళు ఏంటంటే లింక్ ప్రొడక్ట్స్ ఎక్కువగా పెడతారు. అవి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు మాత్రమే ఎక్స్పైరీ డేట్ ఉంటున్నాయి. మనకేంటంటే రైతులు ఏంటంటే ఇప్పుడున్న అధిక రేట్లకు ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ డిఏపి యూరియా అన్ని రేట్లన్నీ పెరిగినాయి. ఎంఓపికి ఇట్లా 1800 ఇట్లా రూపాయలు అయినాయి. ఇంతకుముందుకు ఎంఓపి 700-800 నుంచి పెరుగుకుంటా పోయింది. ఆల్రెడీ డబల్ అయింది ఒక బస్సు వచ్చేసి. దానివల్ల ఏంటంటే న్యూట్రియన్స్ కూడా రైతులు తీసుకోవడం జరగట్లేదు. దానివల్ల ఏంటంటే డీలర్లు అధిక సంఖ్యలో లాస్ అవుతున్నారు. అది గవర్నమెంట్ దృష్టికి ఆల్రెడీ మనం తీసుకోవడం కూడా జరిగింది. ఇంకా రైతులు కూడా ధర్నాలు చేస్తారు. ఆ వ్యాప్ ఫస్ట్ అనేది ఏంటంటే యూరియా వ్యాప్ అనేది తీసేయాలి. అది తీసేసి ఎఫ్ఐఎల్ అంటే ఏంటంటే ఫ్రీ డెలివరీ అనేది డీలర్లకు ఇస్తే యూరియా అనేది అందుబాటులో సకాలంలో అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్క రైతుకు యూరియా బస్తా అనేది అందుబాటులో ఉంటుంది. అదే మనం ఎఫ్ఐఎల్ ఇవ్వకపోతే ఏంటంటే కొంతమంది డీలర్లకు మాత్రమే ఎఫ్ఐఎల్ వస్తుంది. ఛార్జెస్ లేకుండా డెలివరీ ఫ్రీ డెలివరీ ఏంది ఆగ్రోస్ ఎన్డీసీఎంస్ లాంటి దాంట్లోకి వస్తుంది. మిగతా మా ఫర్టిలైజర్ షాప్లకు రావట్లేదు. దానివల్ల మేము లాస్ అయిపోతున్నాం. మాకు వేరే ప్రోడక్ట్లు అన్నీ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే ఒక లారీ యూరియా పెడితే మనకు దాదాపుగా 20 నుంచి 25 కార్టన్లు నానో యూరియా పెడతారు. రైతులు అనేది నానో యూరియా తీసుకోవట్లేరు. దానిపైన కూడా అవగాహన కనిపించాలి. మీరు యూరియా మొత్తం తీసేయాలనుకుంటే తీసేయండి. ఈ వ్యాప్లలో పెట్టి ఇబ్బంది పెట్టకుండా వ్యాప్ ఎత్తేయాలి. ఫస్ట్ యూరియా వ్యాప్ ఎత్తేస్తే సకాలంలో ఉంటుంది. మీరు ఇచ్చేదేదో అది వ్యాప్లో పెట్టే బదులు పాస్బుక్ ఇంత ఎకరానికి ఇంత యూరియా ఒకటేసారి ఇచ్చేటట్టు పెట్టుకొని అందుబాటులో పెట్టుకుంటే బాగుంటుంది. అది
ఇది మొత్తం అయితే చూడవచ్చు ఈరోజు ఇటు రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం బంద్ పాటిస్తున్నారు. మొత్తం అన్ని మండలాల నుంచి కూడా డీలర్లు వచ్చి ఈ ఆయా జిల్లా కేంద్రాలలో అదేవిధంగా డీలర్ కేంద్రాల్లో నిరసన ప్రదర్శన చేస్తున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో కంపెనీలకు సంబంధించి ప్రభుత్వం బేల్ చేసేటట్టు ఉంది తప్పితే డీలర్లకు అయితే అన్యాయం చేసేటట్టు ప్రభుత్వం తీరు ఉందని చెప్పి అయితే ఇటు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్ 10 టీవీ నల్గొండ.